వారం రోజులు దాటినప్పటికీ ఇండిగో సంస్థకు ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. దీంతో ఇండిగో సంస్థకు పౌర విమానయాన నియంత్రణ సంస్థ షాక్ ఇచ్చింది. శీతాకాలానికి సంబంధించి ఇండిగో షెడ్యూల్లో 5% కోత విధించింది. తాజాగా డీజీసీఏ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఒక రోజుకు 100కు పైగా ఇండిగో విమాన సర్వీసులు తగ్గుతాయి. ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు ఇండిగో సంస్థకు చెందిన వందలాది విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శీతాకాలానికి సంబంధించి ఇండిగో షెడ్యూల్లో 5% కోత విధించింది. కాగా సంక్షోభం కొనసాగుతున్న సందర్భంగా ఇండిగో సంస్థపై చర్యలు తీసుకుంటామని ఇటీవల రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. రామ్మోహన్ నాయుడు ఈ ప్రకటన చేసిన నేపథ్యంలో ఇండిగో విమాన సర్వీసులపై డీజీసీఏ 5% కోత విధించడం విశేషం. కాగా ప్రస్తుతం ఇండిగో సంస్థ దేశవ్యాప్తంగా ప్రతిరోజు 2200 విమానాలు నడుపుతోంది. అయితే తాజాగా డీజీసీఏ నిర్ణయం తీసుకున్న కారణంగా ఒక రోజుకు 100కు పైగా విమాన సర్వీసులు తగ్గుతాయి. కాగా ఈ కోత అన్ని మార్గాలకు వర్తిస్తుంది. అయితే సహజంగా కొన్ని రూట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీంతో ఇలా ఎక్కువ డిమాండ్ ఉండే రూట్లలో డీజీసీఏ ప్రకటించిన కోత ప్రభావం అధికంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇండిగో సంస్థ తమ విమాన సర్వీసులను సవరించుకోవాల్సి ఉంటుంది. అంటే విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేసుకోవడం అన్నమాట. కాగా ఇలా రీషెడ్యూల్ వివరాలను ఈ నెల 10వ తేదీ సాయంత్రంలోగా తమకు సమర్పించాలని ఇండిగో సంస్థను డీజీసీఏ ఆదేశించింది. కాగా ఇలా కోత విధించిన రూట్లను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించనున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. కాగా ఇటీవల పార్లమెంటులో ఇండిగో సంక్షోభం ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా రాజ్యసభలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ఇండిగో శీతాకాల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తోందని రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇండిగో సర్వీసులో 5% కోత విధిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా ఇండిగో సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇండిగో పైలట్లకు సంబంధించి డీజీసీఏ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విశ్రాంతికి సంబంధించిన నిబంధనను సవరించింది. కాగా డీజీసీఏ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. డీజీసీఏ తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సదరు సంస్థ అధ్యక్షుడు రాన్ హే డిమాండ్ చేశారు. విమానాలు నడిపే పైలట్లు అలాగే కో పైలట్లకు తగినంత విశ్రాంతి అవసరమని రన్హే అభిప్రాయపడ్డారు. లేదంటే పైలట్ల అలసట ప్రభావం విమాన సర్వీసులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇండిగో సంక్షోభంపై రాన్హే తీవ్ర విమర్శలు చేశారు. కాగా ఇండిగో సమస్య ఇటీవల సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇండిగో సంక్షోభంపై ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు సదరు పిటిషన్ను అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషన్దారు కోరారు. అయితే అత్యవసరంగా విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఇండిగో సంక్షోభం తీవ్రమైన అంశమనే తాము భావిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమ దృష్టికి వచ్చాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఏమైనా ఇండిగో సమస్యకు త్వరలోనే తెరపడాలని విమాన ప్రయాణికులు కోరుతున్నారు.